వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. వివిధ ప్రధాన దినపత్రికల్లో ఇవాళ వచ్చినటువంటి ప్రధాన వార్తలు, బ్యానర్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్, ఏ దినపత్రిక ఎలాంటి వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడు తీసుకుంటే కనుక రుణగ్రహీతలకు భారీ ఊరట అంటూ కూడా ఒక ఐటమ్, ఒక వార్త చూస్తున్నాం మనం. అండ్ దీనికి సంబంధించి ఆర్బీఐ రెపో రేట్ సవరించింది నిన్న, దానికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అండ్ తాజాగా 0.50% తగ్గినటువంటి రెపో ఈ ఏడాదిలో 1% అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ దీనికి సంబంధించి కూడా అంటే ఆల్రెడీ లోన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక చాలా భారీ ఊరటనే చెప్పచ్చు ఈ వార్తకు సంబంధించి. అండ్ మోరోవర్ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను అంటున్నారు ప్రధాని మోడీ. ఆ వార్తకు సంబంధించి కూడా ప్రధానంగా చూస్తే కనుక నిన్న చీనాబ్ నదిపై ఒక వంతెన ఒకటి ప్రారంభించారు ఆయన. దానికి సంబంధించి ప్రధాని మోడీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ పహల్గామ్ దాడి తర్వాత అటు పాకిస్తాన్పై పాకిస్తాన్ చేసిన దాడులు, దాన్ని తిప్పికొట్టిన వైనం, ఇవన్నీ కూడా చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి మాత్రం ఆటంకం రానియం. ఆల్రెడీ చాలా మంది పర్యాటకులు వస్తున్నారు, పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని చూసి కుళ్ళుకున్నటువంటి పాకిస్తాన్ దాడులు చేసింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక మరో ప్రధాన వార్త స్టేట్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి 6 మూసీ ప్రక్షాళన చేస్తాం. అటు సబర్మతి ప్రక్షాళన చేశారు మోడీ, అలాగే యూపీలో యోగి ఆదిత్యనాథ్ గంగానదిని ప్రక్షాళన చేశారు. మరి అలాగే మనం కూడా ఇక్కడ ఈ మూసీ ప్రక్షాళన చేసుకుందాం. ఎందుకు బీజేపీ నేతలు దానిపైనే ప్రశ్నిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ గురించి కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తా ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నాకేం కోరికలు లేవు, రాష్ట్ర అభివృద్ధి తప్ప అంటూ కూడా ఈ వార్తలో ఆయన తెలియజేసినటువంటి విషయం కనిపిస్తుంది. అది కూడా మనకి మెయిన్ బ్యానర్ ఐటమ్, హెడింగ్ ఐటెంలా తెలుస్తోంది. ఇక బనకచెర్ల చట్టబద్ధత పరిశీలనకు కేంద్రం భరోసా ఇచ్చిందంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి ప్రకటన. జలశక్తి మంత్రి రాసిన లేఖను విడుదల చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చట్టవిరుద్ధంగా సహకరిస్తోంది అనుకోవడం లేదంటూ కూడా వ్యాఖ్య చేశారు. మరోవైపు దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని వ్యాఖ్యలు అయితే వినబడుతూ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి సన్నాహకాలు చేస్తున్నా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడలేదంటూ హరీష్ రావు ఆల్రెడీ విమర్శించారు. అండ్ మంత్రిమండలి ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం చేశామంటూ కూడా నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రి కోర్స్ ఎంపీ ఈటల రాజేందర్ ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన నిన్న కమిషన్ ముందు, పిసి ఘోష్ ముందు హాజరై ఆయన వెర్షన్ అంతా కూడా వెల్లడించారు. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు. అండ్ మోరోవర్ నాతో పాటు హరీష్ అలాగే తుమ్మలతో కూడినటువంటి సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగ్ కూడా చేశామని ఆయన వెల్లడించడం జరిగింది. ఇక మరో ప్రధాన వార్త చూస్తే రోజు ప్రయాణించేది 6.50 లక్షల మంది. మెట్రో రైల్ రెండో దశ అంటే బిలోని 3 మార్గాల్లో 2030 నాటికి అంచనాలు ఇవి అంటూ కూడా ఒక ప్రధాన వార్త. అండ్ డిపిఆర్లకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సెకండ్ ఫేజ్లో మెట్రో విస్తరణకు సంబంధించి కూడా పనులు జరగనున్నాయి త్వరలోనే అంటూ కూడా కేంద్రం అనుమతి కోసం పంపేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కూడా ఈ మెట్రో పొడిగిస్తామని చెప్పేసి గతంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి తగ్గట్టుగానే కూడా ఆయన చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మెట్రో విస్తరణకు సంబంధించి. ఇక మరో ఎన్కౌంటర్ అంటూ కూడా తెలంగాణకు చెందినటువంటి మావోయిస్ట్ పార్టీ సభ్యుడు భాస్కర్ మృతి, నేషనల్ పార్క్ అభయారణ్యంలో వరుస ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా ఒక ప్రధాన వార్త. మనం ఆ న్యూస్ పేపర్ కింద బాగా చూడొచ్చు బోటంలో. అండ్ ఆల్రెడీ ఛత్తీస్గఢ్, బీజాపూర్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల గురించి మనకు తెలుసు. ఆ ఎన్కౌంటర్లకు సంబంధించి ఆపరేషన్ ఒకటైతే కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో. దీనికి సంబంధించి ఈ ప్రధాన వార్త. అండ్ ప్రధానంగా ఈనాడు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇవి. ఇక మరో ప్రధాన దినపత్రిక వద్దకు వెళదాం. ఆంధ్రజ్యోతి. బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ దెయ్యాల రాజ్య సమితితో ప్రమాదం అంటున్నది
ఒక బ్యాన్ ఐటెం, హెడ్డింగ్ ఐటెంగా కూడా ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. అండ్ 9న సిట్ ముందుకు ప్రభాకర్ రావు అంటూ మరో ప్రధాన వార్త. అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి, అలాగే అది కేసీఆర్ నిర్ణయమే అంటూ కూడా నిన్న ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు, వాటికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. ఆయన ఆ తర్వాత కమిషన్ ముందు హాజరై బయటకు వచ్చి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. కమిషన్కి తాను ఏ వివరాలు ఇచ్చాను అనేటువంటి విషయాలు కూడా ఈటెల రాజేందర్ చెప్పుకురావడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాన వార్త. అండ్ ఇంకా ఇక్కడి నుంచి కూడా నెలకు 2 సార్లు కేబినెట్ భేటీ అవుతుంది అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా తెలియజేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు, అలాగే అభివృద్ధి పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రజలకు అత్యంత చేరువలో ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయాన్ని చేరువ చేసేందుకు ఈయన 2 సార్లు నెలకు కేబినెట్ భేటీ ఖచ్చితంగా నిర్వహించాలని ఒక పర్టికులర్ టైం కూడా నిర్ణయించుకున్నారు. అండ్ కేబినెట్ విస్తరణ గురించి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వార్తలు కోతమిస్తూ కూడా ఒక ప్రధాన వార్త వచ్చింది. అందులో భాగంగానే ఈ నెలలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ అనేటువంటి వార్త మనకి కనిపిస్తోంది. పిసిసి కొత్త కార్యవర్గం కూడా ఇదే నెలలో ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అండ్ ఎమ్మెల్యేలు అండ్ వాళ్ల పనితీరుపై పూర్తి స్థాయిలో స్వీయ సమీక్ష చేసుకోవాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పిసిసి చీఫ్ ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా మనమే ఎంతవరకు ప్రజలని పాలిస్తున్నాం, అంటే ఏ స్థాయిలో ప్రజల గురించి ఆలోచిస్తున్నాం అనేది మనమే స్వీయ ఒక సమీక్ష అయితే జరుపుకోవాలి అంటూ కూడా నిన్న ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ డిఎస్ఆర్ యాప్ మాకొద్దు అంటూ ప్రధాన వార్త. కొత్త మార్గదర్శకాలతో మాకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్ను రద్దు చేయకుంటే మూకుముడి సెలవులు పెడతా ఉంటున్నారు. ప్రభుత్వానికి పంచాయతీ కార్యదర్శుల అల్టిమేటం. ఎస్, కొత్తగా ఏర్పాటు చేసిన ఈ డిఎస్ఆర్ యాప్ ప్రభుత్వానికి అంటే 20 రోజులుగా యాప్లో వివరాలు నమోదుకు దూరంగా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఈ యాప్తో చాలా ఇబ్బందులు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి అనేటువంటిది ఒక ప్రధాన వార్త. అండ్ హెల్త్ కేర్ ట్రస్ట్కు ప్రతి నెల 59 కోట్లు ఉద్యోగుల వాటాకు సమానంగా సర్కార్ చెల్లింపు చేస్తోంది. ట్రస్ట్ ఖాతాలో ఏటా 720 కోట్లు జమ చేస్తున్నారు. వచ్చే వారం ఉద్యోగ సంఘాలతో సిఎస్ సమావేశం కూడా నిర్వహిస్తారు. హెల్త్ కేర్ ట్రస్ట్కి అయితే ప్రతి నెల 59 కోట్లు కేటాయిస్తున్నట్టుగా కూడా ఈ వార్త మనకి తెలియజేస్తోంది. ఇక ప్రధాని మోడీ నిన్న చీనాబ్ నదిపై, ఇది సింధు నదికి ఒక ప్రధాన ఉపనదిగా ఉంది. జీలం, చీనాబ్, సట్లెజ్, రావి, బియాస్ ఇవన్నీ మనకు తెలుసు. అందులో భాగంగా చీనాబ్ నదిపై ప్రధాని మోడీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి బ్రిడ్జికి సంబంధించి ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బ్రిడ్జిపై కూడా తిరంగా అంటే మన జెండాతో కూడా ఆయన అభివాదం చేస్తూ అటు ఇటు తిరగడం కూడా మనం నిన్న గమనించాం. దానికి సంబంధించి చీనాబ్ నదిపై ఇంజనీరింగ్ అద్భుతం అంటూ కూడా ఆయన నిన్న అక్కడ చేసినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన చేసినటువంటి ఈ వార్త దీనికి సంబంధించి వచ్చింది. అండ్ భాయి భాయి బాహి బాహా బాహి అంటూ కూడా మరో ప్రధాన వార్త ఈ ఆంధ్రజ్యోతి బోటంలో మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ట్రంప్ మస్క్ స్నేహబంధానికి బీటలు వారాయి. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది అంటూ కూడా ఆయన ఒక పోల్ నిర్వహించారు. అండ్ ఒక సర్వే టైప్ ఆఫ్లో నిన్న ఎక్స్లో ఆయన పెట్టేసరికి 80% మంది అమెరికన్స్ అంతా కూడా కొత్త రాజకీయ పార్టీ పెట్టడమే బెటర్ అని చాలామంది చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఒక ప్రధాన వార్త. ఆల్రెడీ చాలా విషయాలు విభేదించారు. అండ్ ఎలాన్ మస్క్ డోజ్ నుంచి బయటకు వచ్చాక, అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యేక విభాగం నుంచి ఆయన బయటకు వచ్చాక కూడా ప్రభుత్వంపై చాలా చురకలు అంటిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయన ట్రంప్కి ఒక ఝలకిచ్చారా, లేక కావాలనే, అంటే నిజంగా రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా ఈ అపర కుబేరుడికి అనేటువంటి వార్త అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి ఈ వార్త అయితే వైరల్ అవుతుంది. అలాగే రాజ్ న్యూస్ కూడా వరుస కథనాలు ప్రసారం చేస్తూ ప్రత్యేక డిబేట్లు కూడా నిర్వహిస్తోంది. యుఎస్లో ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి ఇందులో భాగంగానే ఇదే వార్తని ఆంధ్రజ్యోతి కూడా తీసుకుని ప్రచురించింది. ఇక ఆర్బీఐ డబుల్ బొనాంజా అంటూ కూడా మనం మరో ప్రధాన వార్త చూడొచ్చు. దీనికి సంబంధించి అంటే ఆల్రెడీ రెపో రేటును 0.50% తగ్గించింది. లోన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా భారీ ఊరట అని చెప్పేసి కూడా ఈ ప్రధాన వార్త మనకు తెలియజేస్తోంది. ఇక
స్టార్ లింక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ కూడా ఇండియాలో మరో ప్రధాన వార్త కనిపిస్తోంది ఆంధ్రజ్యోతిలో. అండ్ స్టార్ లింక్ 3వ అతిపెద్ద ఇంటర్నెట్ వ్యవస్థగా కూడా స్టార్ లింక్ను చెప్పొచ్చు మనం. మరి స్టార్ లింక్ ఖచ్చితంగా ఇండియాలో తన యొక్క సర్వీసెస్ ప్రారంభించడానికి ఆల్రెడీ పర్మిషన్స్ అయితే ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో స్టార్ లింక్ కూడా పర్మిషన్స్ ఇవ్వడం, దానికి సంబంధించి కూడా ఈ వార్త మనం చూడొచ్చు. ఇక వచ్చేడాది ఏప్రిల్లో బంగ్లాదేశ్ ఎన్నికలు జరుగుతాయంటూ కూడా ప్రెసిడెంట్ ఉన్నటువంటి అధ్యక్షుడైన యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ అక్కడ షేక్ హసీనా కూడా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ బయటకు వచ్చేసారు దేశం నుంచి. ప్రస్తుతానికి మన దేశంలో తలదాచుకుంటున్నారు. ఆమె ఇక్కడ ప్రస్తుతానికి ఆశ్రయం పొందుతూ ఉన్నారు. బంగ్లాదేశ్లో వచ్చేడాది ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహిద్దామని కూడా తహతహలాడుతోంది యూనస్ ప్రభుత్వం. ఇలాంటి ప్రధాన వార్తలన్నీ కూడా మనకి ఆంధ్రజ్యోతి పత్రికలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరో ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుంటే 10 ఏళ్లు పగ్గాలు ఇవ్వండి అంటూ కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది. ఇక్కడ తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన నిన్న జరిపినటువంటి పర్యటన, అలాగే అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇకపై నెలకు 2 సార్లు కేబినెట్ భేటీలు నిర్వహిద్దాం, ప్రజా పాలన మరింత ప్రజలకు చేరువ చేయడానికి, అలాగే ప్రజలకు సుపరిపాలన అందించడానికి కూడా ఈ నెలకు 2 సార్లు నిర్వహించే కేబినెట్ భేటీలో కూడా మనం డిసైడ్ చేద్దామని ఆయన చెప్తూ ఉన్నారు. అండ్ నిన్న చీనా నదిపై ఏర్పాటు చేసినటువంటి ఒక వంతెన శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలో కూడా ప్రధాని మోడీ పాల్గొన్నారు. మానవత్వంపై పాక్ దాడి జరిపింది అంటూ కూడా పెహల్గాంపై దాడి, పెహల్గాంలో పర్యాటకులపై దాడి, తదనంతర పరిణామాలు అవన్నీ వివరిస్తూ కూడా ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ ప్రారంభం సమయంలో ఆయన ఆ నదిపై 3 రంగుల జెండాతో, భారత జెండాతో అత్యంత గౌరవప్రదంగా గర్వంగా ఆయన ఆ బ్రిడ్జ్ పై నడుస్తూ కూడా అభివాదం చేశారు. మనం నిన్న ఈ వార్తకు సంబంధించి కూడా చూసాం. అండ్ అదే ప్రధాన వార్తగా కూడా క్యారీ చేసింది సాక్షి దినపత్రిక. దానికి సంబంధించి ఒక ప్రధాన వార్త. అండ్ లోపల పేజీల్లో చూడడానికి వస్తే కనుక సాక్షి దినపత్రికలో మరో కరోనా మహమ్మారి అంటూ కూడా వార్త. ఆల్రెడీ దేశంలో కేసుల సంఖ్య మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తోంది. కరోనా అయితే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఆల్రెడీ ఆ మహమ్మారితో మనం బాధపడినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి కరోనా మహమ్మారి ఉందని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధాన వార్త లోపల పేజీల్లో కూడా ఉంది. అండ్ పెద్దన్నల పోట్లాట అంటూ కూడా మరో ప్రధాన వార్త. ఆల్రెడీ యుఎస్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్, అఫ్ కోర్స్ ప్రజా వ్యతిరేక పాలనతో ట్రంప్ తనకు తానే సాటి, తనకు తానే పోటైనట్టుగా దూసుకుపోతూ ఉన్నారు. ప్రతి ఎర్లీ మార్నింగ్ కూడా ఆయన ఒక డిఫరెంట్ ప్రజల్ని అటు అక్కడ యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలతో, కొత్త ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి డోజ్ నుంచి బయటకు వచ్చిన ఆయన మిత్రుడు, ఆయనకి ఎంతో సపోర్ట్ చేసి ఆయన అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఎలోన్ మస్క్, ప్రపంచ కుబేరుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన అనంతరం ఎలోన్ మస్క్ ఒక రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే జనాల మీద కుదిలారు. దానికి సంబంధించి ప్రజల నుంచి 80% వెల్లువెత్తింది. దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త పెద్దన్నల పోట్లాట అంటూ ఆ వార్తను క్యారీ చేసింది సాక్షి. ఇక మరో ప్రధాన వార్త చూస్తే కూడా పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిస్తూ ఉంటున్నారు మంత్రి. ఆల్రెడీ దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త కనిపిస్తోంది. పత్రికా స్వేచ్ఛపై ఏపీ సర్కార్ మరో దాడి అంటూ కూడా ఏపీలో జరిగినటువంటి ఒక చిన్న ఇష్యూని సాక్షి దినపత్రిక భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంది. దానికి సంబంధించి మరో ప్రధాన వార్త. అండ్ తెలుగు నేతలే టార్గెట్గా ఉన్నాయి అంటూ కూడా ఆల్రెడీ ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. అక్కడ మొత్తం ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో సంబంధిత ఏరియాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కూడా చాలా వేగంగానే చేస్తోంది కేంద్ర ప్రభుత్వం బలగాలతోటి. దానికి సంబంధించి కూడా మనం ప్రధాన వార్త చూడొచ్చు. అలాగే మరో ప్రధాన వార్త సాక్షి దినపత్రిక క్యారీ చేసింది చూస్తే కనుక ఆదాయం మూరెడు, ఖర్చు బారెడు అంటూ కూడా ఒక ప్రధాన వార్త. అండ్ ఈఎంఐ ఇంకా తగ్గనోయ్ అంటూ కూడా ఆర్బీఐ సవరించిన రెపో రేటుకి సంబంధించి కూడా
ఒక ప్రధాన వార్త. అలాగే ఏపీకి సంబంధించి కూడా వార్తలు క్యారీ చేయడంలో భాగంగా మొత్తం అన్నీ కూడా ప్రధాన వార్తలన్నీ కూడా ఇందులో మనం చూడొచ్చు సాక్షిలో. అండ్ నాటి కేబినెట్ ఆమోదంతోనే నేను కూడా తెలంగాణకు తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తాను అంటే ఆయన కూడా కొన్ని పనులు చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నారు, మాజీ మంత్రి. నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన హాజరయ్యారు. కొన్ని కీలకమైన విషయాలు ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలైతే ఈ విధంగా ఉన్నాయి. అండ్ మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ వద్దకు వెళదాం. నమస్తే తెలంగాణ దినపత్రిక గురించి చూస్తే కనుక ఆర్బీఐ డబుల్ ధమాకా అంటూ మరో ప్రధాన వార్త. ఆర్బీఐ సవరించిన రెపో రేటుకు సంబంధించి కూడా ప్రధాన వార్త మనకి రైట్ సైడ్ టాప్లో కనిపిస్తుంది. అండ్ బడుగు రైతే సర్కార్ టార్గెట్, నిరుపేదలపైనే ప్రతాపం అంటూ ఒక మెయిన్ హెడ్డింగ్గా బ్యానర్ ఐటమ్గా కూడా ఇచ్చింది. అండ్ చెరువులను ఆక్రమించారంటూ సామాన్యుడు ఇంటి కూల్చివేత, ట్రాఫిక్ ఇబ్బందులంటూ చిరు వ్యాపారిని రోడ్డున పడేస్తోన్న బుల్డోజర్లు, ఏడాదిన్నరగా హైదరాబాద్ నగరంలో నేల కూలుతోన్న నిర్మాణాలకు లెక్కేలేదు, గిరిజన రైతుల పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు, దశాబ్దాలుగా రైతులు నమ్ముకున్న భూముల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ, అదే జీవనాధారంగా బతుకుతోన్న బడుగు రైతుల పొలాల్లో గోశాల. అండ్ 18 నెలలుగా హైదరాబాద్ మహానగరం చుట్టూ సన్న చిన్నకారు రైతుల రోదనలు అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకు తెలియజేస్తోంది. దీనికి సంబంధించి నిరుపేదలపైనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. అండ్ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి అఫ్కోర్స్ పట్టణాల్లో చెరువులు, ట్రాఫిక్ పీరియడ్ కూల్చివేతలు జరుపుతున్నారంటూ నిత్యం ఏదో ఒక చోట నిర్మాణాలు అయితే నేలమట్టం అవుతున్నాయంటూ కూడా ఈ ప్రధాన పత్రికలో వచ్చిన ప్రధాన ఐటెం తెలియజేస్తోంది. అండ్ వివిధ సాకులతో నగరం చుట్టూ బలవంతపు భూసేకరణ కూడా చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిన్న వార్తల్లో మనం గమనించవచ్చు. దానికి సంబంధించి కూడా ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపాలంటూ భూసేకరణను అడ్డుకోవడానికి గ్రామస్తులంతా అక్కడ ఒక ప్రొకేషన్ చేశారు. దానికి సంబంధించి కూడా అండ్ రైతు భరోసాలో 2 సార్లు తప్పు జరిగింది అంటున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పిన పొరపాటును ఒప్పుకున్నటువంటి మంత్రి తుమ్మల అంటూ ఒక ప్రధాన వార్త. ఈసారి ముందుగానే ఇస్తామంటూ కూడా వెల్లడి. ఆల్రెడీ వర్షాకాలం వచ్చినట్టే అండ్ రైతులు పనులు మొదలు పెడతారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా వస్తుంది, ఎలాంటి సహాయం వస్తుంది అనేటువంటి విషయంపై తుమ్మల మాట్లాడుతూ కూడా అండ్ రైతు భరోసాలో 2 సార్లు తప్పు జరిగింది అని ఆయనే ఒప్పుకున్న విషయాన్ని ఓపెన్గా నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రచురించింది. అండ్ హుస్నాబాద్లో జరిగినటువంటి రైతు మహోత్సవం ప్రారంభంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, తుమ్మల చేసిన వ్యాఖ్యలు. ఇక గంధమల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాదా అంటూ కూడా ప్రధాన వార్త. కేసీఆర్ ప్రాజెక్టులకు రేవంత్ శంకుస్థాపనలు చేస్తున్నారు అంటూ ఆల్రెడీ తమ పాలనలో కేసీఆర్ నిర్ణయం తీసుకుని ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నింటికీ కూడా రేవంత్ మళ్ళీ శంకుస్థాపనలు చేస్తున్నారు అంటూ ప్రధాన వార్త. అండ్ సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే రీడిజైన్ చేశామంటూ అండ్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన కొన్ని విషయాలు చాలా క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. ఆ ప్రధాన వార్త కూడా మనం ఇందులో చూడొచ్చు. అండ్ బనకచర్లపై కేంద్ర మంత్రులు ఖచ్చితంగా స్పందించాలి అంటున్నారు. అండ్ 100 ఏళ్లు సమయం ఇస్తే $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అంటున్నారు. అండ్ కాళేశ్వరానికి కాదంటే గంధమళ్లకు నీళ్లు ఎట్లా వస్తాయంటూ కూడా టెక్నికల్ ఇష్యూస్ కూడా హరీష్ రావు ప్రస్తావించారు. అలాగే మరో ప్రధాన వార్త చూస్తే డిఏనా బిచ్చమా అంటూ కూడా ఆల్రెడీ 3 డిఏలు బకాయి పడింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా హరీష్ రావు నిన్న ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 1 డిఏకే దిక్కు లేదు, 3 డిఏలు ఇస్తామంటూ కూడా ప్రగల్భాలు పలికారు. ఇప్పటివరకు కనీసం 1 డిఏ కూడా ఇవ్వలేదు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్య. అండ్ జైట్లీకి చెప్పే లండన్కు పారిపోయా అంటూ మరో ఒక నేషనల్ వార్తని ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. మనకు తెలుసు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. తన్ని ఏమన్నా కూడా ఒప్పుకుంటాను, తన్ను దొంగ అంటే మాత్రం ఒప్పుకోను, నేనైతే విదేశాలకు వెళ్ళిపోయిన మాట వాస్తవమే అన్నారు ఆయన. దానికి సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త చూడొచ్చు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరగాళ్లతో బీజేపీ నాయకుల లోపాయికారి
ఒప్పందానంతా కూడా బట్టబయలు చేస్తానంటున్నారు ఆయన. అండ్ ఆర్థిక మంత్రికి ముందే సమాచారం ఇచ్చి మరీ ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోయారు అండ్ పారిపోతూ ఉంటారు అని చెప్తున్నారు ఆయన. నరేంద్ర మోడీకి చెందినటువంటి మొత్తం వ్యవస్థ సరెండర్ అయినట్టుగా ఉంది అంటూ కూడా విపక్షం దుమ్మెత్తిపోస్తోంది. అండ్ విజయ్ మాల్యా గురించి మనకు తెలుసు, ఆయన ప్రతిష్టాత్మకమైనటువంటి ఆయన సంస్థను అలాగే ఎన్నో ఆర్థిక నేరాలు చేసి ఆయన భారత్ నుంచి వేరే కంట్రీస్కి పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దానికి సంబంధించి ఇక ఆర్టీసీ ఆశల ఆవిరి అంటూ కూడా మరో ప్రధాన వార్త. ఆర్టీసీ కార్మికులకు సర్కారు మొండి చేయి చూపిస్తోంది. కేబినెట్ మీటింగ్లో మొత్తం చూస్తే కనీస ప్రస్తావన కూడా లేదు. అండ్ చర్చకు రాని సమ్మె హామీలు, ఆర్టీసీ విలీనం సంబంధించి కూడాను. అండ్ ముఖ్యంగా ఈ ప్రధాన వార్త కనిపిస్తోంది. సుదీర్ఘ కేబినెట్ సాధించింది ఏంది అంటూ కూడా ఆల్రెడీ ప్రధాన వార్త కనిపిస్తోంది మనకి. అండ్ ఇందిరమ్మ ఇళ్లపై తన్నుకున్న కాంగ్రెస్ వాళ్ళు అంటూ వార్త. మావోయిస్ట్ కీలక నేత అడెల్లు ఎన్కౌంటర్ అంటూ కూడా అక్కడ బీజాపూర్, అక్కడ చూస్తే కనుక ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కంగారుకు సంబంధించి అక్కడ జరుగుతున్న ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ నెక్స్ట్ మరో ప్రధాన దినపత్రికకి సంబంధించి వెలుగులోకి వెళితే ఒక్క నోటీసుకే ఆగమైతున్నడు అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాళేశ్వరం కమిషన్కు జవాబు చెప్పకుండా మాపై ఎదురుదాడి చేస్తున్నాడు కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిన్న దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త కనిపిస్తుంది. అండ్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే ఇంకా ఇక్కడి నుంచి కూడా తెలంగాణ కేబినెట్ నెలకు 2 సార్లు ఖచ్చితంగా మనం ఈ కేబినెట్ మీటింగ్ పెట్టుకుందాం, ప్రజా పాలన మరింత చెరువు చేద్దాం అనేటువంటి విషయానికి సంబంధించి కూడా లోన్లపై వడ్డీలు మరింత తగ్గుతాయి అంటూ కూడా ఆర్బీఐ నిన్న చేసిన కీలక ప్రకటన. 0.50% రెపో రేట్ తగ్గించింది. దానికి సంబంధించి ఆల్రెడీ హౌసింగ్ లోన్స్ అండ్ ఇంకా ఇతరత్ర లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ కూడా బాగా తగ్గేటువంటి ఛాన్స్ ఉందంటూ ఈ ప్రధాన వార్త మనకు తెలియపరుస్తోంది. అండ్ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్, అడిల్ మృతి అంటూ కూడా ఆ ప్రధాన వార్తను కూడా క్యారీ చేసింది వెలుగు దినపత్రిక. ఇక పాక్ పాలకులకు నిద్ర లేకుండా చేసినామంటూ నిన్న ప్రధాని మోడీ చీనాబ్ నదిపై ఏర్పాటు చేసినటువంటి ఒక భారీ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే పాకిస్తాన్ చేసినటువంటి దాడికి సంబంధించి భారత్ చేసినటువంటి ప్రతి దాడికి సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ ట్రంప్ కామెంట్లపై మోడీ ఎందుకు మాట్లాడలే అంటూ కూడా పాక్ సరెండర్ చేయించినట్టుగా ట్రంప్ 11 సార్లు చెప్పిండు అంటూ కూడా రాహుల్ చేసిన వ్యాఖ్యలు, దానికి సంబంధించి ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. అండ్ రాయలసీమ లిఫ్ట్ రాష్ట్రానికి మరణ శాసనం. ఎస్, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆల్రెడీ రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నోరు విప్పాలి, ఆయన మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడరు అంటూ కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. నిన్న హరీష్ రావు ఆల్రెడీ ప్రెస్ మీట్లో మాట్లాడారు. దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు నీళ్ల ఇబ్బంది అయితే తప్పదు అంటూ కూడా ఆ వార్త. ఇక బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ నిర్ణయమే అంటున్నారు ఈటెల రాజేందర్. నిన్న తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్కి సంబంధించి కమిషన్ పిసి ఘోష్ ముందు హాజరయ్యారు ఈటెల రాజేందర్. ఆయన మొత్తం ఆయన వర్షన్ అంతా కూడా వినిపించారు. అందులో భాగంగా బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ నిర్ణయమే, అలాగే తెలంగాణకు తొలి ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన తాను కేబినెట్ నిర్ణయం ప్రకారం అలాగే ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం వాళ్ళంతా ఏం చెప్తే అదే తాను చేసినట్టుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ వార్త ఈ విషయాన్ని తెలియజేస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక విశ్వశాంతి మహాశక్తిగా ఖైరతాబాద్ గణేశుడు అంటూ కూడా ఆగస్ట్ నెలలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో వచ్చే వినాయక చవితికి సంబంధించి ఈసారి విశ్వశాంతి మహాశక్తిగా ఖైరతాబాద్ వినాయకుడు కొలువు తీరనున్నాడు అంటూ కూడా మనకు తెలుసు.
గణపతి నవరాత్రులు, వినాయక చవితి అంటే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ భారీ గణపతి. ఆ భారీ గణపతికి సంబంధించి ఈసారి ఎలా కొలువు తీరనున్నాడో కూడా మనకి ఈ ప్రధాన వార్త కవర్ చేస్తూ ఉన్నారు వెలుగు దినపత్రికలో. ఇక ప్రధాన వార్త చూస్తే కనుక గ్రూప్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తోంది ఈ ప్రధాన వార్తలో. అండ్ నేనేం దొంగని కాదు, నన్ను ఆ మాట అనొద్దు అంటున్నారు టైకోన్ విజయ్ మాల్యా. ఆల్రెడీ విదేశాలకు పారిపోయారు ఆయన. ఈ నేపథ్యంలో నన్ను ఏదైనా అనండి, దేశం నుంచి పారిపోయాడు అనండి, కానీ నన్ను దొంగ అని మాత్రం అనొద్దు అంటూ ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆదాయం అంతా జీతాలు మొత్తానికి వడ్డీకే సరిపోతోందంటూ కాగ్ తాజా రిపోర్టులో వెల్లడి చేసిందంటూ కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది. ట్రంప్ మస్క్ మధ్య కయ్యం ముదురుతోంది అంటూ కూడా మరో ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ ఎలోన్ మస్క్ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారంటూ ఈ వార్త ప్రధాన సారాంశం. అండ్ మోరోవర్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక ఇండియాలోకి 3వ అతిపెద్ద ఇంటర్నెట్ వ్యవస్థగా కూడా స్టార్లింక్ రానుంది. దానికి సంబంధించి కూడా ఈ వార్త తెలియజేస్తోంది. సో ఈ రకంగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలన్నీ కూడా ఉన్నాయి. మొత్తానికి వివిధ దినపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి అండ్ నమస్తే తెలంగాణ వెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వారు ఆయా దినపత్రికలు ఇచ్చిన ప్రధాన అంశాలు ఇవన్నీ కూడా మనం చూసి